హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ సంచలనం చోటు చేసుకుంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్యలు వచ్చి చేరాయి. ఆ పార్టీకి చెందిన 17 మంది సోషల్ మీడియా నేతలకు నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు పొందిన వారిలో సజ్జల భార్గవ్, అర్జున్ రెడ్డి ప్రధాన వ్యక్తులు. ఈ నోటీసులు కూటమి ప్రభుత్వం నేతలపై అసభ్యకర పోస్టులను పెట్టినందుకు సంబంధించినది. సోషల్ మీడియాలో అసభ్య పదజాలం ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. నోటీసులు జారీ చేస్తున్న అధికారులు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. సోమవారం 17 మందికి నోటీసులు ఇచ్చారు. అసభ్యకర పోస్టులపై అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విమర్శలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ చర్యలు వైసీపీకి రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. వైసీపీ నేతలు ఈ ఆరోపణలను ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. నోటీసులపై వైసీపీ స్పందన ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం దౌర్జన్యం చేస్తున్నట్లు వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లు మరియు పెరిగే సూచనలను కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో ఈ అంశం కీలక చర్చగా మారింది. మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.